మహాభారతంలో మనం ముందుకు సాగుతూ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడి మానసిక సంఘర్షణను చూస్తున్నాం. మనం గతంలో మాట్లాడుకున్నట్టు రాజు నెమ్మదిగా వాస్తవాన్ని గ్రహిస్తున్నాడు. అవును. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా ఆ భాగం గురించే. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు సంజయుడు ద్వారా ఆ యుద్ధ ఫలితాన్ని వింటున్న సందర్భం. ముఖ్యంగా ఆదిపర్వం, అనుక్రమణిక పర్వంలోని 155 నుంచి 164 వరకు ఉన్న శ్లోకాలపై మనం దృష్టి పెడదాం. సరే, ఈ 10 శ్లోకాలు చాలా కీలకమైనవి. ధృతరాష్ట్రుడి తీవ్రమైన దుఃఖం నుంచి సంజయుడి తాత్విక ఉపదేశం వైపు కథనం ఎలా మలుపు తిరుగుతుందో ఇవి చూపిస్తాయి. ముందుగా రాజు తన ఓటమిని ఎలా అంగీకరించడం మొదలు పెడతాడో చూద్దాం. శ్లోకం 155 నేను చదువుతాను. యదాశ్రౌషం బ్రహ్మశిరోర్జునేన ముక్తం స్వస్థిత్యుక్త్వోస్త్రేణ అశ్వత్థామాన మణిరత్నం చ దత్తం తదానాశంసే విజయా సంజయ. ఈ శ్లోకం వినగానే మనకొకటి స్పష్టమవుతుంది. ధృతరాష్ట్రుడేం చెప్తున్నాడు? సంజయ, ఎప్పుడైతే అర్జునుడు బ్రహ్మశిరస్సును ప్రయోగించి మళ్ళీ దాన్ని స్వస్తి అని శాంతింపజేశాడని విన్నానో, అవును, ఇంకా అశ్వత్థామ తన నుదుటిపై ఉండే ఆ అమూల్యమైన మణిని ఇచ్చేశాడని విన్నానో, అప్పుడే అంటే విజయాయ నా ఆశంసే, విజయంపై ఆశ వదిలేసుకున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడొక విషయం. బ్రహ్మశిరస్సు ప్రయోగం, దాన్ని వెనక్కి తీసుకోవడం, అశ్వత్థామ మణిని ఇవ్వడం, ఇవన్నీ యుద్ధం చివర్లో అంటే చాలా ఆలస్యంగా జరిగిన సంఘటనలు కదా. అవును. మరి కథ మొదట్లోనే, ఈ అనుక్రమణికలోనే వీటిని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అదే వ్యాసుడి కథన శిల్పం. అంటే ఫలితం ముందే నిర్ణయించబడింది అని చెప్పడం లాంటిది. బ్రహ్మశిరస్సు అనేది అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన దివ్యాస్త్రం. దాన్ని ప్రయోగించడమే గొప్ప విషయం. కానీ అర్జునుడు దాని వెనక్కి తీసుకున్నాడు. ఖచ్చితంగా దాన్ని ఉపసంహరించుకోవడానికి అసాధారణమైన సంయమనం, ఆధ్యాత్మిక శక్తి కావాలి. ఇది పాండవుల వైపున్న ధర్మాన్ని, దైవానుగ్రహాన్ని సూచిస్తుంది. మరి అశ్వత్థామ మణి విషయం? ఆ మణి అశ్వత్థామకు ఒక రక్షణ కవచం లాంటిది. అతనికి శక్తిని, దాదాపు అజేయతనిస్తుంది. దాన్ని అతను వదిలేయాల్సి రావడమంటే అది కేవలం ఒక వస్తువును కోల్పోవడం కాదు. అది కౌరవపక్షం యొక్క పూర్తి నైతిక, ఆధ్యాత్మిక పతనానికి, వాళ్ల నిరాయుధీకరణకు ప్రతీక. ఓహో, అంటే ఆ ఒక్క సంఘటనతోనే తమ ఓటమి సంపూర్ణమని రాజు గ్రహించాడన్మాట. కేవలం సైనిక ఓటమి కాదు ఇది. అవును, అంతకు మించిన పరాజయం. ఈ విషయం రాజుకు అర్థమైపోయింది. ఇక తర్వాతి శ్లోకం 156వది ఈ భావనను ఇంకాస్త బలపరుస్తోంది. విందాం. శ్లోకం 156. యదా శ్రౌషం ద్రౌపదీం ద్రోణపుత్రం పరస్పరేణాభిశాపేన శప్త్వా ద్రౌపాయనః కేశవో ద్రౌణిపరం తదా నాశంసే విజయాయ సంజయ. ఇక్కడ మరో కీలకమైన విషయం బయటపడుతోంది. ధృతరాష్ట్రుడేమంటున్నాడు? ద్రౌపది, ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ పరస్పరం శపించుకోవడం. ఇది ద్రౌపది కుమారులను చంపిన తర్వాత జరిగిన సంఘటన కదా. అవును. ఆ శాపాల విషయంలో ముఖ్యంగా అశ్వత్థామకు వ్యతిరేకంగా ద్రౌపాయనుడు అంటే వ్యాసుడు, కేశవుడు అంటే కృష్ణుడు కూడా తమ ఆమోదం తెలపడం విన్నప్పుడు, సంజయ, నేను విజయంపై ఆశ వదిలేసుకున్నాను అని. ఆ శాపాలకు వ్యాసుడు, కృష్ణుడి ఆమోదం లభించడం అంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పగా, ప్రతీకారం కాదు. దీని వెనుక ఇంకేదో ఉంది. ఇదొక రకంగా న్యాయ నిర్ణయం లాంటిదా? సరిగ్గా చెప్పారు. ఇది చాలా ముఖ్యం. వ్యాసుడు ఆయన ఇతిహాసకర్త, కురువంశానికి మూలపురుషుడు. కృష్ణుడు సాక్షాత్తు భగవానుడు, ధర్మసంస్థాపకుడు. వాళ్ళిద్దరూ ఒక శాపాన్ని, ముఖ్యంగా అశ్వత్థామ విషయంలో ఆమోదించారంటే అది వ్యక్తిగత సంఘటన స్థాయిని దాటిపోయింది. ధర్మంతో, దైవ సంకల్పంతో పోరాడుతోందని రాజుకు స్పష్టమైపోయింది. ధర్మం తమవైపు లేదని తెలిసాక ఓటమి తప్పదని గ్రహిస్తున్నాడు. కాని రాజు ఆవేదన కేవలం ఓటమి గురించేనా, లేక ఇంకేదైనా ఉందా? శ్లోకం 157 చూద్దాం. శోచ్యాం గాంధారీం పుత్రపౌత్రైర్విహీనాం తథా వధ్యపితృభిః భ్రాతృభిశ్చ కృతం దుష్కరైః పాండవైః ప్రాప్తం రాజ్యమసంశయం పునస్తే. ఇక్కడ చూడండి, రాజు బాధ ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తుంది. పుత్రులను, పౌత్రులను కోల్పోయి శోచనీయ స్థితిలో ఉన్న గాంధారిని తలుచుకొని, గాంధారి గురించిన ఆవేదన. అలాగే చంపబడిన మా పెద్దలు అంటే పితృలు, సోదరులు, వాళ్లను తలుచుకుని దుఃఖిస్తున్నాను. పాండవులు ఎన్నో కష్టతరమైన పనులు చేసి నిస్సందేహంగా రాజ్యాన్ని తిరిగి పొందారు అనంటున్నాడు.
పాండవులు కష్టపడి రాజ్యాన్ని గెలిచారని ఒప్పుకుంటున్నాడు. దుష్కరైహ్ అనే పదం వాళ్ల వనవాస కష్టాలు, ధర్మనిరతి అన్నిట్నీ సూచిస్తోంది కదా. అవును. కాని ఆ వాక్యం చెప్పే విధానంలో కూడా తనవాళ్ల గురించిన బాధే ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా పుత్రపౌత్రై విహీనం అంటే కుమారులు మనుమలు లేనిది. ఇది కేవలం కుటుంబ సభ్యులను కోల్పోవడం కాదు, వంశనాశనం. ఖచ్చితంగా రాజవంశానికి వారసు లేకుండా పోవడం, ఆనాటి రాజధర్మంలో పురుషవంశం అంతరించిపోవడం అనేది అతిపెద్ద విపత్తు. అది సంపూర్ణ వైఫల్యం. పెద్దలు, పితృభిః, సోదరులు, భ్రాతృశ్చ అందరూ నశించారు. ఈ వంశనాశనం ముందు ఆ రాజ్యపతనం కూడా చిన్నదేమో అతనికి. అవును. అందుకే పాండవులు ధర్మంగా కష్టపడి దుష్కరైహ్ రాజ్యాన్ని నిస్సందేహంగా అసంశయం తిరిగి పొందారని అంగీకరిస్తూనే తన వంశమంతమైపోయిందన్న బాధే అతన్ని కుంగదీస్తోంది. ఇంతటి వంశనాశనం, ఇంత పెద్ద యుద్ధం తర్వాత అసలు ఎంతమంది మిగిలారు? ఆ సంఖ్యలు కూడా రాజుని ఇంకా కుంగదీసి ఉంటాయి కదా. తర్వాతి శ్లోకం 158. కథంను ద్రౌణే శేషాః శ్రుతామే త్రయస్మాకం పాండవానాం చ సత్ హతా వింశతిరాహత శిక్షిణీనాం తస్మిన్ మహాసంగ్రామే విగ్రాయే క్షత్రియాణాం. ఈ శ్లోకం వినాశనం యొక్క భయానక స్థాయిని మన ముందుంచుతుంది. రాజంటున్నాడు, అయ్యో, మా పక్షాన ముగ్గురే అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ మిగిలారని, పాండవుల పక్షాన కూడా కొద్దిమంది సత్పురుషులే మిగిలారని ఎలా వింటున్నాను? ముగ్గురేనా? అటువైపు కూడా కొద్దిమందేనా? అవును. ఇంకా క్షత్రియుల వినాశనానికి కారణమైన ఆ మహాసంగ్రామంలో ఏకంగా 20 అక్షౌహిణుల సైన్యం హతమైందా? హతావింశతిరాహత శిక్షిణీనాం అని ఆశ్చర్యపోతున్నాడు, లేదా నివ్వెరపోతున్నాడు. 20 అక్షౌహిణులు. అమ్మో, ఒక అక్షౌహిణి అంటేనే లక్షల్లో సైన్యం కదా. 2 లక్షలకు పైగా అంటారు. అవును. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 కాల్బలం. అలాంటివి 20 అంటే ఆ సంఖ్య ఊహించడానికే కష్టంగా ఉంది. అంటే ఆనాటి క్షత్రియ జాతి, క్షత్రియాణం మొత్తం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందన్నమాట. అంతే. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇదొక యుగాంతం, కులక్షయం. ఈ భయంకరమైన వాస్తవం, ఈ సంఖ్యా విధ్వంసమే ధృతరాష్ట్రుణ్ణి మానసికంగా పూర్తిగా కుప్పకూల్చేస్తుంది. అందుకే కాబోలు తర్వాతి శ్లోకంలో అతని మానసిక స్థితి ఎలా పూర్తిగా పతనమైందో తెలుస్తోంది. శ్లోకం 159. తమసా తస్యతీవ స్థితః మోహావేశతితం మాం సంజ్ఞాంనాపలంపే సూతో విహ్వలతి మీ మనిః. ఇది చూడండి, రాజు యొక్క పూర్తి అంతర్గత పతనం ఇక్కడ కనిపిస్తుంది. ఓ సూతా, సంజయ, నేను తమస్సులో అంటే అజ్ఞానమనే గాఢాంధకారంలో చిక్కుపోయాను. తమసు అంటే చీకటి, అజ్ఞానం. అవును. మోహం అంటే నా కుమారుల పట్ల ఉన్న గుడ్డి అనుబంధం, భ్రమ నన్ను పూర్తిగా ఆవహించేసింది. మోహావేశతితం మాం. నాకు స్పృహ తప్పిపోతుంది, సంజ్ఞాం తప్పిపోతోంది, నా మనసు వికలమైపోతోంది, విహ్వలతిమే మనిహి అని వాపోతున్నాడు. ఆ తమస్సు, మోహం, ఈ 2 పదాలు అతని దుస్థితికి కారణాలను సూటిగా చెప్తున్నాయి. శారీరక అంధత్వానికి తోడు ఈ మానసిక అంధత్వం అతన్ని పూర్తిగా నిస్సహాయుణ్ణి చేసింది. అందుకే స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు. నిజమే. సాంఖ్యతత్వశాస్త్రం ప్రకారం తమస్సు అంటే జడత్వం, అజ్ఞానం. మోహం అంటే భ్రాంతి, తప్పుడు అనుబంధం. ఈ 2 అతని వివేకాన్ని పూర్తిగా కప్పేశాయి. ఈ వినాశనానికి కారణం తన పుత్రవ్యామోహమే అని పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు కూడా. ఈ మానసిక, ఆధ్యాత్మిక కుంగుబాటు చివరికి శారీరక పతనానికి దారితీస్తుంది. ఆ శారీరక పతనం సంజయుడి జోక్యానికి దారితీస్తుందన్నమాట. తర్వాతి శ్లోకం 160 అదే చెబుతోంది. ఇత్యుక్త్వా ధృతరాష్ట్రో విలప్య బహుక్షిత్ మూర్ఛితః పునరాశ్రవత్ సంజయో వాక్యం అబ్రవీత్. ఇలా పలికి ఇత్యుక్త్వా ధృతరాష్ట్రుడు చాలా తీవ్రంగా ఏడ్చాడు. విలప్య బహుక్షిత్. ఆ తర్వాత మూర్ఛపోయాడు. మూర్ఛితః. కొంచెంసేపటికి మళ్లీ తేరుకున్నాడు. పునరాశ్రవత్. తేరుకున్న వెంటనే సంజయుడు అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. సంజయో వాక్యమబ్రవీత్. ఇక్కడే కథనంలో ఒక స్పష్టమైన మలుపు కనిపిస్తుంది. రాజు దుఃఖప్రదర్శన ముగిసి సంజయుడు ఉపదేశం మొదలవుతుంది. రాజు మూర్ఛపోవడం, తేరుకోవడం,
వెంటనే సంజయుడు మాట్లాడటం ఇది చాలా నాటకీయంగా ఉంది. ఇక్కడ్నుంచి సంభాషణ ధోరణి పూర్తిగా మారుతుందన్నమాట. అవును. ఇతిహాసాల్లో ఇలాంటి సన్నివేశాలు చూస్తాం. తీవ్రమైన భావోద్వేగాన్ని, దుఃఖాన్ని తట్టుకోలేని మానవ స్థితిని చూపించడానికి మూర్ఛను వాడతారు. రాజు తన బాధ యొక్క అంచుకు చేరుకున్నాడు. అతను తేరుకోగానే సంజయుడు బాధ్యత తీసుకుంటున్నాడు. కేవలం వార్తాహరుడుగా కాకుండా ఇప్పుడు రాజుకు ధైర్యం చెప్పే, తాత్విక మార్గనిర్దేశం చేసే పాత్రలోకి మారుతున్నాడు. మరి మూర్ఛ నుంచి తేరుకున్న వెంటనే రాజులో ఏదైనా మార్పు వచ్చిందా? లేక ఆ నిరాశ అలాగే ఉందా? 161వ శ్లోకం విందాం. సంజయే వేక్ష్యాతే ప్రాణాం సాకులన్ కుష్టిం చరమి ఏతైకేపిన పశ్యామి ఫలే జీవితధారణే. మార్పు రాలేదు. నిజానికి నిరాశ ఇంకా పెరిగింది. అతను ఏమంటున్నాడంటే, ఓ సంజయ, నేను చాలా ఆకులంగా, బాధతో, బలహీనంగా ఉన్నాను. ఈ ప్రాణాలను వదిలేయాలనిపిస్తోంది. ప్రాణాంశాకులం కుష్టిం చరమి. అయ్యో! అంత తీవ్రంగానా? అవును. ఇక బ్రతికి ఉండటంలో నాకు ఒక్కటంటే ఒక్క ప్రయోజనం కూడా కనిపించడం లేదు. ఏతైక ఏపీన పశ్చామి ఫలే జీవితధారణే అంటున్నాడు. ఇది అస్తిత్వ సంక్షోభం అంటామే అలాంటిది. జీవించడంపై పూర్తి విరక్తిలాగే ఉంది. కాని ఇందాక మనమనుకున్నట్లు ఇది నిజమైన వైరాగ్యం గాదు కదా. ఇది కేవలం నష్టం వల్ల వచ్చిన దుఃఖం, నిస్పృహనేనా? అవును. ఇది మోహం వల్ల కలిగిన దుఃఖం నుంచి పుట్టిన నిస్పృహే. నిజమైన వైరాగ్యమంటే అశాశ్వతమైన వాటిపై పట్టువదలడం, జ్ఞానం వైపు వెళ్లడం. ఇక్కడ రాజు బాధంతా నా వాళ్లు పోయారు, నా రాజ్యం పోయింది, ఇక నేనెందుకు బ్రతకాలి అనే అనుబంధం నుంచే వస్తోంది. ఈ నిస్సహాయతే సంజయుడిని తాత్విక ఉపదేశం వైపు నడిపిస్తోంది. అంతటి నిస్పృహలో ఉన్న రాజుకు సంజయుడు ఏం చెప్పి ఉంటాడు? ఉపదేశానికి నాంది పలుకుతున్న 162వ శ్లోకమిది. తం తథా దీన విలపంతూ మహీపతిం గావల్గణిరిదమాహ మహార్థేహి వాక్యము బ్రవీత్. ఈ శ్లోకం సంజయుడు ఉపదేశానికి రంగం సిద్ధం చేస్తోంది. ఆ విధంగా దీనంగా విలపిస్తున్న భూమికి ప్రభు మహీపతిం అయిన ధృతరాష్ట్రుడితో, మహీపతి ఆ పదం అతని ప్రస్తుత దీనస్థితికి ఎంత వ్యతిరేకంగా ఉందో. నిజమే. జ్ఞాని అయిన గవాల్గనుడి కులారుడు గావల్గాణిర్ అయిన సంజయుడు గొప్ప అర్థాలతో కూడిన మహార్థేహి ఈ మాటలు పలికాడు. ఇక్కడ సంజయుడిని గావల్గణి పుత్రుడు అని ప్రత్యేకంగా చెప్పడం, అతను చెప్పబోయే మాటలు మహార్థాలు కలవి అనడం, ఇవి అతని ఉపదేశం యొక్క ప్రాముఖ్యతను, ప్రామాణికతను నొక్కిచెబుతున్నాయి. అవును. గావల్గణిర్ అనడం అతని వంశ గౌరవాన్ని, మాటల విశ్వసనీయతను సూచిస్తోంది. ఇక మహార్థేహ అనేది చాలా ముఖ్యం. అంటే అతను చెప్పబోయేది ఏదో పైపైన ఓదార్పు కాదు, లోతైన సార్వత్రిక సత్యాలు, స్థిరపడిన జ్ఞానం. రాజు దృష్టిని వ్యక్తిగత బాధల నుండి విశ్వధర్మం వైపు మళ్లించే ప్రయత్నం ఇక్కడ మొదలవుతోంది. గొప్ప అర్థాలు కలిగిన మాటలు ఎలా మొదలవుతాయో చూద్దాం. సంజయుడు రాజుకు ఏం గుర్తుచేస్తున్నాడో 163వ శ్లోకంలో విందాం. శృతవానసియ రాజన్ మహోత్సాహ మహబలాన్ ద్రౌపాయనస్య వదతో నారదస్య చ ధీమతః. చూడండి, సంజయుడు ఎంత తెలివిగా ఉపదేశం మొదలు పెడుతున్నాడో. ఓ రాజా, నీవు ఇదివరకే విన్నావుగదా, శృతవానసి అని మొదలుపెట్టాడు. ఏం విన్నానని? గొప్ప ఉత్సాహం, మహోత్సాహ, గొప్ప బలం, మహబలాన్ కలిగిన ఎందరో వీరులు గతంలో ఉన్నారని, వారంతా ఎలా కాలగర్భంలో కలిసిపోయారో ఎవరు చెప్పగా విన్నావ్? సాక్షాత్తూ ద్రౌపాయనుడు, వ్యాసుడు, ఇంకా ధీమంతుడైన నారదుడు చెప్పగా విన్నావు కదా. ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి. నేరుగా చెప్పకుండా వ్యాసుడు, నారదుడు లాంటి అత్యున్నత స్థాయి వ్యక్తుల మాటలను ఉటంకిస్తూ నీకు ఇదివరకే తెలుసుకదా అనడం రాజు అంగీకరించడానికి సులువుగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక రకమైన వ్యూహాత్మక వాక్చాతుర్యం. వ్యాసుడు, నారదుడు చెప్పారంటే అవి మామూలు కథలు కావు, వాటిలో లోతైన సత్యాలుంటాయి. సంజయుడు ఈ వినాశాన్ని వ్యక్తిగత దుర్ఘటనగా కాకుండా ఒక పెద్ద చారిత్రక విశ్వక్రమంలో భాగంగా చూపిస్తున్నాడు. అంటే గతంలో ఇంతకన్నా గొప్పవాళ్లే పోయారు, ఇది నీకు మాత్రమే జరిగిన అన్యాయం కాదు, ఇది లోకరీతి, కొన్నిసార్లు అవసరమైనది కూడా అని చెప్పకనే చెప్తున్నాడన్నమాట. అవును, కొన్నిసార్లు భూభారాన్ని తగ్గించడానికి ఇలాంటివి జరుగుతాయని పురాణాలు చెప్తాయి కదా. ఆ కోణంలో చూడమని ప్రేరేపిస్తున్నాడు. చనిపోయిన నీ కుమారులు, బంధువులను కేవలం నీవాళ్లుగా కాకుండా ఒక పెద్ద విశ్వనాటకంలో పాత్రధారులుగా చూడమని సూచిస్తున్నాడు. జరిగిందంతా ఒక పెద్ద ప్రణాళికలో భాగమని, దాన్ని అంగీకరించమని చెప్పి
ఇప్పుడు బహుశా ఆ వీరుల గొప్పతనాన్ని గుర్తుచేస్తాడేమో. చివరి శ్లోకం 164వది. జాతాస్తు రాజవంశే గుణై సముద్దితేషు చ జాతాస్తు రం రాజ్యవిదుప్ శక్త్య ప్రథమ తేజసః. ఇక్కడ సంజయుడు తాత్వికమైన ముగింపిస్తున్నాడు. రాజు వినాశం గురించిన నిస్పృహకు చెప్పిన ఇది సమాధానం. ఏమంటున్నాడంటే ఆ మరణించిన వీరులు సామాన్యులు కారు. వాళ్ల గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. అవును, వారు గొప్ప రాజవంశే జన్మించారు, ఎన్నో సద్గుణాలతో గుణైః సముద్దితేషుచ ప్రకాశించారు, లోకపాలకులై రాజ్యవిధు వెలిగారు. వాళ్ల తేజస్సు గురించి కూడా చెప్తున్నాడు. అదే ముఖ్యం. వారి శక్తి, వారి తేజస్ సాక్షాత్తు శక్రుడికి అంటే ఇంద్రుడికి తప్ప మరెవరికీ సాటిలేనిది. శక్రాప్రతిమ తేజసః అని వారి వైభవాన్ని కీర్తిస్తున్నాడు. అంటే వాళ్ల మరణం, ఓటమి గురించి దుఃఖించడం కంటే వాళ్ళు ఎంత గొప్పగా జీవించారు, ఎంత తేజస్సుతో వెలిగారు అనేది గుర్తుంచుకోమని చెప్తున్నాడా? వాళ్ల మరణం విషాదమే అయినా వాళ్ల జీవితం ఒక వైభవం అని సూచిస్తున్నాడా? సరిగ్గా అదే. ఇది చాలా లోతైన ఓదార్పు. కురువంశం యొక్క నిజమైన గొప్పతనం అది ఎంతకాలం నిలిచిందనే దానిలో లేదు, అది ఎంత ధర్మంగా, ఎంత తేజస్సుతో వెలిగిందనే దానిలో ఉంది. సంజయుడిక్కడ మరణించిన వీరుల విషాదకరమైన ముగింపు నుంచి దృష్టిని మళ్లించి వారి స్వాభావికమైన గొప్పతనం, వారి దైవీకమైన తేజస్సుపై కేంద్రీకరిస్తున్నాడు. తద్వారా రాజును ఆ పుత్రవ్యామోహం నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అవును, వారు తమ వీరోచిత ధర్మాన్ని నిర్వర్తించారు కాబట్టి వారి ముగింపు కేవలం వినాశనం కాదు, అదొక రకమైన పరిపూర్ణత, ఒక వైభవం కూడా అని గ్రహించేలా చేస్తున్నాడు. ఇది దుఃఖాన్ని అంగీకరించటానికి, దాన్నుంచి బయటపడటానికి ఒక తాత్విక మార్గం చూపుతోంది. అద్భుతం. అంటే కేవలం ఈ 10 శ్లోకాల్లోనే ధృతరాష్ట్రుడి అగాధమైన నిస్పృహ నుంచి సంజయుడి జ్ఞానోపదేశం ద్వారా ఆ విషయాన్ని అంగీకరించే దిశగా ఒక మానసిక ప్రయాణాన్ని మనం చూశాం. మహాభారతం యొక్క మొత్తం విషాదం, దాని తాత్విక భారం ఈ అనుక్రమణిక పర్వంలోని ఈ ప్రారంభ శ్లోకాలే ఎంత శక్తివంతంగా పట్టి చూపిస్తున్నాయో కదా. నిజంగా ఇక్కడ ప్రధానంగా కనిపించేదేమిటంటే వ్యక్తిగత అనుబంధం, దానివల్ల కలిగే దుఃఖం, మోహం ఒకవైపు, మరోవైపు విశ్వధర్మం, విధిని అంగీకరించాల్సిన అవసరం, ఈ రెండింటి మధ్య సంఘర్షణ. సంజయుడు ఆ ఘోర విపత్తును కేవలం నష్టంగా కాకుండా ఒక పెద్ద ప్రణాళిక నెరవేరడంగా, వీరుల వైభవ ప్రదర్శనగా చూపించడానికి వ్యాసుడు, నారదుడు లాంటి ప్రామాణికుల జ్ఞానాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడో మనం గమనించవచ్చు. తన వాక్చాతుర్యం కూడా అమోఘం. ఈ సంభాషణ వింటుంటే విధి ముందు మనిషి స్వేచ్ఛ ఎంతవరకు పనిచేస్తుంది అనే శాశ్వతమైన ప్రశ్న మళ్లీ గుర్తుకొస్తుంది. అలాగే సంజయుడి మాటల ద్వారా అపారమైన నష్టాన్ని, దుఃఖాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని అంగీకరించడానికి కథనం, మాటలకెంత శక్తి ఉందో కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా. చివరగా సంజయుడు నొక్కి చెప్పినట్లు వీరుల భౌతిక మనుగడ కంటే వారి తేజస్సు, వారు జీవించిన విధానం, వారి ధర్మనిరతి ముఖ్యం అని చెప్పడం, ఇది ఓటమిని కూడా గౌరవంగా స్వీకరించడానికి, జీవితంలోని అనివార్యమైన నష్టాలను ఎదుర్కోవడానికి ఒక గొప్ప అంతర్దృష్టిని అందిస్తోంది. ఈ శ్లోకాలు నిజంగా కాలాతీతమైనవి.